హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ ఇన్నోవేటరీ ఛానల్. ఇవాళ ఈ పేపర్ మేజర్‌గా టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ జామెట్రికల్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. హైయర్. సో, ఈ క్వెషన్ వచ్చేసి ఒక స్ట్రెయిట్ లైన్‌ని సమ్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. సో, ఇక్కడ మనకి సమ్ సెంటీమీటర్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరిగింది. స్ట్రెయిట్ లైన్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్‌ని 7 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. సో, దాన్ని ఎలా చేస్తామనేది ఈ క్వెషన్‌లో చూసుకుందాం. AB is equal to 9 centimeters given ఏదైతే ఉందో వీ హ్యావ్ డ్రాన్ అ లైన్ సెగ్మెంట్. ఆ తర్వాత నార్మల్‌గా ఒక స్ట్రెయిట్ లైన్ అనుకునేసరికి మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. సో, ఆ 90 డిగ్రీస్‌ని బిలో 80 డిగ్రీస్‌గా మనం ప్రొట్రాక్టర్‌తో ఒక యాంగిల్‌ని క్రియేట్ చేసుకొని అది అప్పర్ పార్ట్ ఆఫ్ ఏ అండ్ బిలో పార్ట్ ఆఫ్ బిలో యాంగిల్‌ని మనం మార్క్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకొక సెక్టర్ ఏర్పడుతుంది. సో, ఇక్కడ మనం ప్రొట్రాక్టర్ తీసుకొని ఫస్ట్ థింగ్ మనం ప్రొట్రాక్టర్ తీసుకొని ఒక యాంగిల్ లైక్ సమ్ 50, 60, 70 ఏదైనా బిలో 80 డిగ్రీస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ లోవర్ పార్ట్ ఆఫ్ ది బి యాంగిల్ మనం 50 డిగ్రీస్ మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ టు పుట్ అ లైన్ అప్పర్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఏబి చేసుకున్న తర్వాత ఇక్కడ లేబులింగ్ పార్ట్ కూడా మీరు చేసేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని 7 ఈక్వల్ పార్ట్స్‌గా చేసుకోవాలి. సో, 7 డివైడెడ్ బై 9. సో, 7 వన్స్ ఆర్ 7. సో, మైనస్ చేసుకుంటే మనకి 2 వస్తుంది. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0 యాడ్ అవుతుంది మనకి. ఆ తర్వాత 7 టు ద 14. 14 వస్తే మనకి మళ్ళీ 6 అనేది రిమైండర్‌గా ఉంటుంది. సో, ఓవరాల్‌గా మనకి 1.23 అట్లా ఓవరాల్‌గా మనకొక పాయింట్స్ వస్తున్నాయి. సో, దాన్ని మనం 7 పార్ట్స్‌గా రేడియస్ తీసుకొని మనం ఇక్కడ డివిజన్ చూసుకోవాలి. కంపాస్ తీసుకొని 1.2 రేడియస్ తీసుకొని దాని మార్కింగ్ లైన్ ఏ అండ్ లైన్ బిలో మార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో, అబౌవ్ చూపించినట్టు మీరు మార్కింగ్ చేసుకోవాలి. అది ఏ యాంగిల్, బి యాంగిల్ 2 క్లీన్‌గా అబ్జర్వ్ చేసుకోండి. చాలా సింపుల్ అయిన క్వెషన్ ఇది. మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. 10 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క క్వెషన్‌కి మీకు. ఇది వన్ ఆఫ్ ది క్వెషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏ సెక్టర్‌లో చేసుకుంటున్నాం 7 తర్వాత కౌంట్ చేసుకోవాలి. మీరు చేసుకునేటప్పుడు కూడా ఎన్ని పాయింట్స్ చేస్తున్నాం వాళ్ళు ఇచ్చింది 7ఆ 12ఆ ఏంటి అనేది. సో, ఇక్కడికి వచ్చేసరికి 4th, నెక్స్ట్ 5th, 6th, దెన్ 7th ఓవరాల్‌గా మీకు పార్ట్స్. దెన్ మనం ఏ నుంచి బి ఏదైతే క్రాస్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటికీ మనం ఫస్ట్ పాయింట్స్ పెట్టుకొని దానికి లేబులింగ్ ఇచ్చుకోవడం A1, A2, A3 అయినా అలా అయినా పెట్టుకోవచ్చు. లేదా ఏ, బి, సి, డి ఆల్రెడీ ఏబి వాళ్ళు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన నెక్స్ట్ లెటర్స్ నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ లేబులింగ్ పార్ట్ అనేది మీ ఇష్టం. ఇది స్పెసిఫిక్‌గా ఇదే రాయాలి అనేది ఏమి రూల్ లేదు. సో, మనం లేబులింగ్ చేసుకున్న తర్వాత మీరు నెంబరింగ్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఈజీగా తెలుసుకోవడానికి. దెన్ ఆ పాయింట్ ఏ యాంగిల్ పాయింట్ దగ్గర నుంచి బి యాంగిల్ పాయింట్ వరకు క్రాస్‌గా ఏవైతే లైనింగ్ ఉందో అవన్నిటికి మనం 7 డివిజన్ పార్ట్స్‌ని చేసుకోవడం ఉంటుంది. వీడియోలో చూపించిన ప్రకారం మీరు ఇలా 7 ఈక్వల్ పార్ట్స్‌ని ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది. యాజ్ పర్ గివెన్ క్వెషన్ ఓవరాల్‌గా మనం ఈ పాయింట్స్ లేబులింగ్ అన్నీ మొత్తం చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆన్సర్ మీకు వస్తుంది. ఐ హోప్ ఈ క్వెషన్ మీకు క్లియర్‌గా అర్థమైంది. ఇట్లాంటి క్వెషన్స్ ఏమొచ్చినా ఇంతే పార్టిషన్ చేసుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే. థ్యాంక్ యూ.